హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. కేంద్రం రేషన్ కార్డు ఉన్న వారైతే సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. బియ్యం కాదు 9 నిత్యావసరాలు ఫ్రీ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి మరిన్ని వీడియోస్ నేరుగా చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. భారత ప్రభుత్వం ఫ్రీ రేషన్ స్కీమ్ కింద దేశంలోని 90 కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యం అందజేస్తున్నారు. లబ్ధిదారులకు ఇంతకుముందు బియ్యం ఫ్రీగా ఇచ్చేవారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డులకు అందజేస్తున్నాయి. లబ్ధిదారులకు ఆహార భద్రత కోసం ఉచితంగా రేషన్ అందజేస్తుంది. అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ పథకంలో పెద్ద మార్పులు చేయడం నుంచి గతంలో రేషన్ కార్డుదారులకు కేంద్రం ఉచితంగా బియ్యం ఇచ్చేది. అయితే ఈ ఉచిత బియ్యానికి బదులుగా 9 నిత్యావసర వస్తువులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉచిత బియ్యానికి బదులుగా ఈ సరుకులు అందజేస్తారని కొన్ని నివేదికలు పేర్కొంటే, మరికొన్ని రిపోర్ట్స్ మాత్రం బియ్యంతో పాటు మరో 9 రకాల నిత్యావసరాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు స్పష్టం చేశాయి. వాటి ప్రకారం ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, వారి ఆహారంలో పౌష్టికాహారం స్థాయిని పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి. రేషన్ కార్డు ఇలా తీసుకోండి. మీరు రేషన్ కార్డుకు అర్హులై ఉండి ఇంకా కార్డు రాకపోతే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం దగ్గరలోని ఆహార పౌర సరఫరాల శాఖ ఆఫీసుకు వెళ్ళాలి. లేదంటే ఫుడ్ డిపార్ట్మెంట్ అధికారికి వెబ్సైట్ నుండి అప్లికేషన్ ఫామ్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫామ్లో అడిగిన మొత్తం వివరాలను సరిగ్గా ఎంటర్ చేయాలి. దీంతో పాటు సంబంధిత డాక్యుమెంట్స్ యాడ్ చేసి రేషన్ ఆఫీసులో సమర్పించాలి. ఆ తర్వాత సంబంధిత అధికారి మీ వివరాలను పరిశీలిస్తారు. వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత రేషన్ కార్డు జారీ చేస్తారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి నియమ నిబంధనలను ఇంకా రూపొందించలేదు. కొత్త కార్డుల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. భారత ప్రభుత్వం దేశ ప్రజల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. వీటిలో చాలా వరకు పేద నిరుపేదల ప్రజల కోసం రూపొందించినారు. ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలకు కింది ప్రభుత్వం ఉచితంగా రేషన్ అందజేస్తోంది. ప్రభుత్వం ఫ్రీ రేషన్ స్కీమ్ కింద ఉచితంగా రేషన్ కార్డులను అందజేస్తున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.